జగన్మోహన్ రెడ్డి కోసం అలాగే వైఎస్ఆర్సీపీ కోసం ఎవరైతే వాలంటీర్లు గతంలో రాజీనామాలు చేశారో వారిప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రుల సలహాతో ఇటు వైసీపీ నాయకులకి అటు జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నారని వారు ఇప్పుడు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాల లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. చెప్పండి లక్ష్మణ్ గారు, వాలంటీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అలాగే వైసీపీ నాయకుల కోసం వైసీపీ కోసం ఎవరైతే వాలంటీర్లు గతంలో రాజీనామా చేశారో వారిప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, వాలంటీర్లు ఇప్పుడు వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? వాలంటీర్లతో రాజీనామా చేపించారు ఎన్నికల ముందు. దాదాపు 1,19,000 మంది ఏమో రాజీనామా చేశారని నేను వార్తల్లో చూశాను. అవును, అది చిన్న సంఖ్య అయితే కాదు. దాదాపు 50% పైగా వాళ్ళు రాజీనామాలు చేశారు. సరే, మామూలుగా ఏంటంటే వాళ్ళే వాలంటరీగా రాజీనామాలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ వాలంటీర్లు ఏం చెప్తున్నారు? మమ్మల్ని అప్పట్లో బెదిరించారు, రాజీనామా చేయమని బెదిరించారు, భయపడ్డాము, తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుందని నమ్మాము, కాబట్టి మేము రాజీనామా లేఖలు ఇచ్చాము అని చెప్పి ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు అక్కడక్కడ మంత్రులకు, అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం, పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్లు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏంటంటే సంబంధిత శాఖ మంత్రి క్లియర్ గా చెప్పారు, ఎవరైతే రాజీనామా చేసేసి వెళ్ళిపోయారో వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకోము. సో ఇప్పుడు తీసుకునే అవకాశాలు అయితే కనపడడం లేదు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఉద్యోగం కోసం ఆరాటపడి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంకా కేసులు పెట్టండి అంటే పెట్టొచ్చేమో, కానీ లేదంటే ఏదైనా అవినీతి జరిగి ఉంటే, వీళ్ళ ద్వారా అవినీతి చేపించి ఉంటే ఆ అవినీతి అంశాలు కూడా వీళ్ళు బయట పెట్టొచ్చేమో. కానీ మరి తీసుకుంటే కొంతమందినైనా తీసుకుంటే వాళ్ళని ఎక్కడన్నా ఏదైనా ఇప్పుడు అనేక భూముల విషయాల్లో ప్రైవేటు భూములు లాక్కున్నారు వీళ్ళ ద్వారా అనేటువంటిది కూడా ఉంది. అవన్నీ బయటికి రావాలి అంటే కొంతమందిని తీసుకోక తప్పదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముద్దాయిలనే సాక్షిగా ఎందుకు మారుస్తారు కొన్ని కేసుల్లో? ఆ ముద్దాయి సాక్షిగా మారితే వాస్తవాలు చెప్తాడు అని. ముద్దాయిలు అంటే చెప్పడు, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాడు, వాదిస్తాడు, నాకేం సంబంధం లేదంటాడు, చెప్తాడు. ఇప్పుడు సాక్షిగా మారిన తర్వాత అన్ని చెప్తాడు. చెప్పినప్పుడు కేసుకు బలం అవుతుంది, ఏ కేసుకి. సో అలాంటి వాతావరణం ఉంటే, నేను అందరి విషయాల్లో చెప్పడం లేదు, కానీ కొన్ని చోట్ల కొన్ని భయంకరమైనటువంటి దోపిడీ జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దానికి సాక్ష్యాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ద్వారా జరిగి ఉంటే వీళ్ళు సాక్షులు అవుతారు, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడ, ఎవరు, ఏంటి, వాళ్ళు నిజం చెప్తారా, చెప్పారా, వాళ్ళు ధైర్యంగా మళ్ళీ ముందుకు వస్తారా, మళ్ళీ భయపడతారా? ఎందుకంటే లోకల్ గా ఉండేటువంటి వాళ్ళు స్థానికులు కాబట్టి ఒకవేళ కొన్ని విలేజెస్ లో కొన్ని వార్డుల్లో వైఎస్ఆర్సీపీ డామినేటింగ్ వాళ్ళ నాయకులు ఉండే ప్లేసుల్లో ధైర్యం చేస్తారా? చేయలేరు కదా. ప్రభుత్వం ఉండొచ్చు కానీ అక్కడ లోకల్ గా లీడర్స్, ఒక విలేజ్ లో అయితే మనం గొడవలు చూసా కదా, ఒక విలేజ్ కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ, అక్కడ పోలింగ్ కేంద్రం పడింది, టీడీపీ వాళ్ళు అక్కడ ఓటేయాల, వాళ్ళు రానిచ్చారా? రానిలే కదా, ఊరు పెట్టినే తరిమేశారు, గొడవలు పెట్టుకున్నారు. అంటే ఊర్లోకి వచ్చి ఓటే వేయలే. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో ఉండేటువంటి ఒకవేళ వాలంటీరు వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం అలాంటి వాళ్ళని తీసుకునేవాడు ప్రయోజనం ఉండదు. మరి తిరిగి తీసుకోవడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే లక్ష్మణ్ గారు
గతంలో ఆ? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ కోసం ఎవరైతే రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక మంత్రిని, ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రిని కలిశారని, వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లే గతంలో మేము రాజీనామాలు చేయాల్సి వచ్చింది అంటూ వారు మంత్రి వద్ద వాపోయారని, మంత్రి కూడా మీరు నిజంగా గతంలో వైసీపీ నాయకుల ఒత్తిళ్ల వల్లే మీ వాలంటీర్ జాబ్‌కి గనక మీరు రాజీనామా చేసుంటే, మీరు మిమ్మల్ని ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు నమోదు చేయండి అంటూ కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కొంతమంది వాలంటీర్లు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది సార్ ఈ వాలంటీర్ వ్యవస్థలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము, ఈ జనసేన వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము. కాకపోతే సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ జీతం 5,000 నుంచి 10,000 చేస్తాము గౌరవ వేతనం అని చెప్పిన తర్వాత ఇంకా వాలంటరీ వ్యవస్థను క్లోజ్ చేసే పరిస్థితి అయితే లేదు. కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే ప్రజల వద్దకు పాలన వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా మేలైతే జరుగుతున్నది. మేలు కీడు కూడా జరిగింది. కాదని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పొలిటికల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఒత్తిళ్లకు లొంగి వాళ్ళకు సహకరించారు. కానీ సామాన్య మానవుడికి పరిపాలన అందుబాటులోకి వచ్చినటువంటి వ్యవహారం అది. కాబట్టి అందుకని వీళ్ళు కూడా మేము దాన్ని కొనసాగిస్తాము అన్నారు. ఏది ఎన్డీఏ కూటమి కూడా. సో ఇప్పుడు కొనసాగించక తప్పదు. కొనసాగించాలంటే ఇక్కడ సమస్య వల్ల ఏమొస్తుంది? 90% మంది పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే మేము వాలంటీర్లుగా నియమించాము అని బహిరంగంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు ప్రకటించారు, చెప్పారు. ఎన్నికల ముందు కూడా వాళ్ళు మనకు పనిచేస్తారు, ఓట్లు వేపిస్తారు, వాళ్ళంతా మన వాళ్ళే అని కూడా ప్రకటించారు. అలా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి కరుడుగట్టిన వాలంటీర్లను మళ్ళీ కంటిన్యూ చేసినా, లేదు రాజీనామాలు చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చినా, వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం యొక్క వ్యవహారాలు అన్నిట్లో కూడా ఈ అంటే సమాచారాన్ని ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇవ్వరు? అలాగే ఎందుకు అడ్డంకులు కల్పించరు టీడీపీ వాళ్ళకి? మళ్ళీ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ బాగాలేదనో, సంతకం లేదనో, డేట్ లేదనో, వాటిని ఫార్వర్డ్ చేయడంలో ఆలస్యం చేయడము, చేయకుండా లేదంటే డస్ట్బిన్లో వేయడము, ఇవన్నీ చేశారనుకోండి, ప్రభుత్వానికి నష్టం కదా. చేయరని నమ్మకం ఏముంది? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్స్ తోనే పనిచేస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అది వేరు. అతనికి గైడ్ లైన్స్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, యాక్షన్ తీసుకునే పవర్ ఉంటుంది. వీళ్ళది ఏముంది? ఏం లేవు. వీడు ఏం తప్పు చేసినా కూడా తీసేసిన తర్వాత చూసుకుంటాం, తీసేసి ఇంటికి పోదాం అనుకుంటాడు. వానికేమి ఆ జాబ్ గురించి సీరియస్నెస్ ఏం లేదు కదా. సీరియస్నెస్ ఉంటే గనక వాలంటీర్లు ఎందుకు అందరిని బెదిరించారా లేదా? ఇంటికి పోయి ఏమయ్యా నువ్వు ఓటు వేయకపోతే నీ పెన్షన్లు ఆగిపోతాయి, మీ ఇంటికి వచ్చే ఆర్థిక సాయం ఆగిపోతుంది అని చెప్పి బెదిరించారు కదా ఓటర్లని. అనేక అంశాల మీద ఎన్నికల ముందే కాదు, అంతకు ముందు కూడా ఏం చేశారు? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కడపలో మా సొంత ఇల్లు ఉంది, మా ఇంటి పక్కన ఇంకా వేరే ఆయన కూడా ఇల్లు ఉంది. అక్కడికి వచ్చి వాలంటీరు అతన్ని, మీరు ఇల్లు ప్లాన్ ప్రకారం కట్టుకోలేదు, ముందుకు జరిగి కట్టుకున్నారు, వెనకల స్థలం ఆక్రమించారని మాకు కంప్లైంట్ వచ్చింది, మీ మీద ఎంక్వైరీ చేస్తున్నాము అంటే, మీ ఇల్లు ఒక రకంగా మీరు ఏదైతే ఆక్రమించారంటే దాన్ని పడగొడతాము అని బెదిరించి, ఎందుకు బెదిరిస్తారు? నేను పర్ఫెక్ట్ గా అన్ని పర్మిషన్లు తీసుకున్నా, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి అంటే అది చెప్పకుండా, లేదు వార్డు కౌన్సిలర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుకోను అని చెప్పారు. చెప్తే ఈయన వార్డు కౌన్సిలర్ తో మాట్లాడాడు. మాట్లాడితే వార్డు కౌన్సిలర్ నాకు ఒక 50,000 పంపించుంటున్నాడు అతను ఫోన్లో. ఒక 50,000 తీసుకున్నా, నేను నీ దగ్గరికి ఎవరు రారంటాడు. అంటే నీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మా ఊరు మా పక్కన కాబట్టి. ఇట్లా ఎన్ని జరుగుంటాయి రాష్ట్రంలో చెప్పండి? అంటే ప్రైవేటు 25 ఏళ్ల కిందట ఇల్లు కట్టుకునే దాన్ని నువ్వు ఆక్రమించావు, నువ్వు పర్మిషన్లు సరిగా లేవు అని చెప్పి బెదిరించేసి నువ్వు కౌన్సిలర్ని కాంటాక్ట్ గా, ఎమ్మెల్యేని కాంటాక్ట్ గా
అని చెప్పి, అలాగే భూముల విషయంలో అలాగే జరిగింది. ఎమ్మెల్యేలు కాంటాక్ట్ గా, మంత్రులను కాంటాక్ట్ గా అని వీళ్ళు పంపించారు వాలంటీర్లు. మరి ఇన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ సిగ్గులేక మళ్ళీ మేము రాజీనామాలు చేసి వాళ్ళు బెదిరిస్తే రాజీనామా చేస్తావా? ఎందుకు చేసావు? మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? సగం మంది చేయలేదు కదా. చేసి ఇవాళ మళ్ళీ మాకు పోస్టులు కావాలా, అప్పుడు మమ్మల్ని బెదిరించారు అంటే ఎలా నమ్మాలి వాళ్ళను? ఏ విధంగా తిరిగి తీసుకోవాలి చెప్పండి? నేను అందుకనే ఒక పాయింట్ చెప్పా. ఎక్కడైనా వాళ్ళు సాక్షులుగా మారి జరిగిన ప్రజలకు చేసినటువంటి అన్యాయాలు, దోపిడీని వాళ్ళగిన సాక్షిగా చెప్పదలుచుకుంటే వాళ్ళని తీసుకుంటే తప్పులేదు. వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళని జాబ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే సమాజంలో ఇన్ని అన్యాయాలు జరిగినప్పుడు బయటికి రావాలా లేదా? మరి ఎవరి ద్వారా వస్తాయి? వీళ్ళ ద్వారానే బయటకు వస్తాయి. సార్, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిళ్లతో రాజీనామాలు చేసినటువంటి ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారు వైసీపీ నాయకుల మీద కనుక కేసులు నమోదు చేస్తే వీరిని మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతగా అదే చెప్పింది, అవసరాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు కేసులు పెట్టినట్టే పెట్టి మళ్ళీ వాళ్ళ కేసు రేపుతను విత్డ్రా చేసుకుంటేనో, సాక్ష్యం చెప్పకపోతేనో, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు బెదిరించి పెట్టమంటే పెట్టామన్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు ఓకే అట్లా కూడా చెప్పొచ్చు కదా. నమ్మడానికి ఎలా నమ్ముతారు అది సులభంగా? తెలుగుదేశం వాళ్ళు పెట్టమన్నారు, మా ఉద్యోగం కావాలా, తిరిగి ఉద్యోగం ఇస్తామంటే నేను పెట్టాను అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎటొచ్చి పాపం బలైపోతారు. ఇప్పుడు అనేక మంది యువకులు వాళ్ళ ట్రాప్ లో పడ్డారు. లేకపోతే రాజీనామాలు ఎందుకు చేస్తారు? చేయకూడదు కదా. వాలంటీర్లని, అలాగే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డికి దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? భారీ జలకివ్వబోతున్నారంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేని వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఆశలు చూపించి ఉద్యోగం అని చెప్పి మళ్ళా పెద్ద ఎత్తున మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని డంబాలు పల్లికి వాళ్ళకి 5,000 గౌరవ వేతనంతో సరిపెట్టి దాన్ని గొప్పగా చెప్పుకొని వాళ్ళ జీవితాలని ఇప్పుడు ఇవాళ నాశనం చేసే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఎటు కాకుండా పోతారు కదా వాళ్ళు. మళ్ళీ మా పార్టీ కాదండి ఇచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు, 90% మంది మా కార్యకర్తలు అని చెప్పడం ఎందుకు? తర్వాత ఎన్నికల ముందు వాళ్ళు మా సైన్యం అని సైన్యం అని వాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా సైన్యం అని వాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైన్యంగా చెప్తున్నాయి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో చెప్తే ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏమైపోయాయి చెప్పు? నిరుద్యోగుల బతుకులు ఏమైపోయా? అంటే చేతులారా వీళ్ళే ప్రేమ నటించి వాళ్ళను రంగంలోకి దించి వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏంటి చెప్పి నడి రోడ్డు మీదనే పడిపోయినట్టే కదా. ఇంకా అంత సులభంగా ప్రస్తుత ప్రభుత్వము తిరిగి తీసుకుంటుంది. అందరినైతే తీసుకోదు. చాలా స్పష్టంగా సంబంధిత శాఖ మంత్రి చెప్పాడు తీసుకోమని. మరి ఏం చేయాలి? ఒకరైతారా 1,20,000 మంది రోడ్డు మీద పడినట్టే కదా. సరే ఓకే, వాళ్ళ రోడ్డు యువత ఉంది, మళ్ళీ తిరిగి తీసుకుంటారు వేరే వాళ్ళని అనుకున్నప్పుడు ఇంకో వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా నిరుద్యోగులే కదా, వాళ్ళకు ఉపాధి కలుగుతుంది కదా. వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు అనుకున్నప్పుడు కరెక్ట్. అది కూడా నిజంగా ఇంకొక యువతకు మళ్ళీ అవకాశం ఇస్తారు కదా. అప్పుడు 5,000 జీతం, ఇప్పుడు 10,000 అంటే ఆశిస్తారు కదా అందరూ. వాళ్ళు కూడా చాలా మంది నిరుద్యోగులు మండలాల్లో, జిల్లాల్లో, లేకపోతే గ్రామాల్లో, వార్డుల్లో కాసుకొని ఉన్నారు. అరే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులు 2% మంది ఓటు వేయటం వలనే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఎన్ని సీట్లు రాగలిగినాయి. అది మర్చిపోకూడదు తెలుగుదేశం పార్టీ కూడా. అందువలన వాళ్ళకి పాత వాళ్ళు ఎలాగైనా బతుకుతారండి. తప్పు చేసింది వాళ్ళు, రిజైన్ చేసి తప్పు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, వాళ్ళు బాగుపడతారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.